హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వ్యాధవ్యాస గారు అందించినటువంటి శంబల ప్రభువు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 35వ అధ్యాయం గంగ పుట్టిన పాదతీర్థం. ఇక 35వ అధ్యాయం గంగ పుట్టిన పాదతీర్థం. ఆట విడుపుగా విశ్రాంతి తీసుకున్నాక మా సాహసయాత్ర బృందం ఆలస్యం అయిపోతుందన్న బెంగతో అతి వేగంగా నడక సాగించాము. ఈసారి దారి ఎత్తుపల్లాలుగా మంచు శిఖరాలపై ప్రయాణించకుండా విశాలమైనటువంటి మంచు మైదానంలోంచి అర్ధచంద్రాకారంగా ఒక కళాయి పాత్రలాగా పల్లంగా ఉన్నటువంటి తలతలా వెండిలా మెరిసేటువంటి మంచు లోయలో నడుస్తూ ఉంటే గలగల నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం దగ్గరగా వినిపించింది. కానీ కుడి ఎడమలకు చూస్తే కనుచూపు మేరలో ఎక్కడా సెలయేళ్ళు కానీ, వాగులు కానీ, వంకలు కానీ అలాంటివి ఏమీ కనిపించనే లేదు. మరి ఈ నీళ్ళ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని ఆశ్చర్యపోతున్న మా చూపులకు సమాధానంగా లామాచోగ్యర్ మహాశయుడు చిరునవ్వుతో ఇలా చెప్తారు. ఇది గోముఖ్ అనే హిమాలయాల్లో కల్లా పవిత్రాతి పవిత్రమైనటువంటి గంగానది పుట్టిన చోటు. కింద పైన దట్టంగా ఓ పర్వతంలా మంచు ఏర్పడి దాని మధ్యలో సొరంగంలోంచి పొగలు కొక్కుతూ ఉడుకు నీళ్లు ప్రవహిస్తూ ఆవు ఆత్రంగా గుటకలు వేస్తూ నీళ్లు తాగుతున్నట్లుగా శబ్దం వస్తుంది కనుక ప్రాచీన ఋషులు లామాలు ఈ ప్రదేశానికి గౌముఖ్ అని ఆవు యొక్క ముఖమన్న పేరుతో భక్తితో పిలుస్తారట. ఇక్కడ పుట్టినటువంటి గంగ తెల్లటి మంచు నేలలో వజ్రంలాగా నీలంగా ప్రవహిస్తూ నిర్మలంగా ఎక్కడా భూమికి స్పర్శ లేకుండా స్ఫటిక నిర్మలమైన జలం పారుతూ ఉంటుందట. అందుకే ఈ నీళ్లు తాగితే ఇంతవరకు గత జన్మలో చేసినటువంటి చెడు కర్మలు, పాపములు, రోగాలు, దోషాలు అన్నీ కూడా సమస్తము నశించిపోతాయని కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ప్రతీతి అంటూ తటాలని కుడివైపు తిరిగి ఆవు ముఖం వంటి సన్నని బిలంలోంచి గోరువెచ్చటి నీళ్లు మంచుపైన పడి అతి చల్లగా మారి ప్రవహిస్తూ ఉంటే లామాదోజీ భక్తి శ్రద్ధలతో మోకాళ్ళ మీద సాగిలపడి దోసిడి నీళ్లు తలపైన కుమ్మరించుకున్నాడు. అందరం కూడా ఆయన అనుసరించి అలాగే చేశాము. మరో 2 దోసిళ్ళు ఆ పవిత్ర జలంతో కళ్ళు, చెవులు, చేతులు, ముక్కులు, పాదాలు కడుక్కొని నోరు పుక్కిలించి ఆ పైన పరిశుద్ధమైన ఆ జలం 3 దోసిళ్ళు తాగాము. అలా ఆ మంచు కరిగిన నీళ్లు తాగామో లేదో మా గుండెలలో చల్లగా ప్రశాంతమైన శక్తి విద్యుత్ వంటి కరెంటు ప్రవహించినట్లు అయింది. ముఖము, చేతులు పొడితువ్వాలతో తుడుచుకొని గాఢంగా ఊపిరి తీసుకున్నాము. ఒక్కసారిగా మా శరీరం బరువంతా కూడా దిగిపోయినట్లయింది. మాకు శరీరం అసలు ఉన్నదా లేదా అన్నంతగా తేలిక పడిపోయింది ఒళ్ళంతా ఆశ్చర్యంగాన. మరుక్షణమే కడుపులో బొడ్డు వద్ద నుంచి ఓ సుడిగుండం వంటి చక్రంలాగా ఏదో తిరుగుతున్నట్లుగా కరెంటు వంటి స్పందన కలిగి శరీరం ముందుకి వెనక్కి మత్తు నిద్రలో జోగుతున్నట్లుగా ఊగిపోసాగింది. దాంతో మా మనస్సు అటు మెలకువ కాకుండాను ఇటు పూర్తి నిద్ర కాకుండా ఉన్నటువంటి ధ్యాన స్థితిలో నిలబడిపోయింది, ఏ ఆలోచన లేకుండా. ఆశ్చర్యం! మా మనస్సు మాకే వింతగా తోచింది. మనస్సు అలా నీలాకాశంలా నిర్మలంగా, ఖాళీగా, శాంతిగా, ఏ ఆలోచన లేకుండా అంత నిశ్చలంగా ఉండటంతో పట్టరాని ఆశ్చర్యం కలిగింది. అసలు అలాంటి స్థితి ఉంటుందంటేనే ఎవరు చెప్పినా నమ్మలేము. ఇప్పుడు మాకే నిజంగా అలాంటి భావాతీత స్థితి కలిగింది. మరుక్షణంలోనే మా కళ్ళు మూతలు పడ్డాయి. ఇంతలో మా శరీరం, తల అంతా కూడా గాజులాగా స్ఫటికంలా అయినట్లుగా, మా శరీరంలోని రక్తనాళాలు, అవయవాలు గాజుతో చేసిన ఓ పేపర్ వైట్ లాగా ఇటు నుంచి అటు కనిపిస్తున్నట్లుగా మా దృష్టికి మాకే అనిపించింది. ఇది భ్రాంత, నిజమా లేక యథార్థ ప్రపంచానికి పైన తేలుతూ ఉంటే ఓ జ్ఞానభూమిక అని అలా ఆశ్చర్యపడుతూ ఉండగానే మా తలలోని రక్తనాళాలు మాకే కనిపించాయి. ముందుగా గాజు గొట్టంలాగా తలలో రక్తం ప్రవహిస్తున్నట్లు మరుక్షణమే అవి సైజులో పెరిగిపోయి పెద్ద పెద్ద నదుల్లాగా వెలుగుతూ రక్తనాళాల్లోని రక్తం గలగల రొద చేసుకుంటూ నదీ ప్రవాహ వేగంతో పెరిగెత్తుతుంది. ఆశ్చర్యపడే లోపలే తలంతా నిండి అల్లుకుపోయిన రక్తనాళాలు వందల వేల నదులుగా, సెలయేళ్లుగా గలగల రొద చేస్తూ మా తలలోనే పరుగులెత్తుతున్న అనుభూతి కలిగింది. ఆ హోరు ఎక్కువై చెవులు గోసపెట్టి సముద్రం హోరులాగా ఉన్నట్టుండి అలలు ఎగిరిపడుతున్నట్లుగా ఆగి ఆగి నిశ్శబ్దం, మెల్లి రొద, మెల్లి హోరు, రక్తం అంతా కూడా సముద్రంలాగా పొంగి తల గుండ్రంగా భూమిలాగా
సముద్రాలన్నీ కూడా మా తలలోనే పొంగుతూ వెనక్కి పోతూ ఆటుపోటులాగా దర్శనమిచ్చాయి. ఇదేదో మా తల తిప్పు అనుకొని కళ్ళు మూసుకున్న వికారమేమో అంటూ భయపడి మెడ పైకెత్తి తల నిటారుగా పెట్టి కూర్చుంటే చెవులలో ఓం అని బమ్ అని శంఖధ్వని మరుక్షణంలో బమ్ బమ్ అనే దిక్కులు మారుమోగేలాగా ప్రతిధ్వనించింది. అదిగో సంబల శంఖం విన్నరా అంటూ లామాదోజీ కంఠస్వరం ఎక్కడో దూరంగా కొన్ని మైళ్ళ అవతల నుంచి వినిపించినట్లుగా వినిపిస్తుంది. ఇంతలో మా కళ్ళలోంచి నిప్పురవ్వలు జిగేలుమని మెరుస్తూ చట్పట్మని రాలుతూ నక్షత్రాలు దీపావళి కాకరవత్తులాగా రవ్వల్లాగా పూలుగా బయటికి చిమ్మాయి. ఆ నక్షత్రాల్లోంచి గ్రహాల్లోంచి గ్రహమండలాలు, రక్తనాళాల నిండా కూడా నదులు ప్రవహిస్తూ మెదడు పైభాగం అంతా కూడా నీలాకాశంలా నక్షత్రాలతో నిండిపోయి ఈ సమస్త విశ్వము కూడా మా తలలోనే కనిపించింది. తల అంతా విశ్వమే. అయ్యో, తలలో నక్షత్ర మండలాలా? ఏమిటిది? గెలాక్సీలా? నాలోంచే గ్రహాలు తిరుగుతూ పోతూ కనిపిస్తే ఏదో కళ్ళు తిరిగిన వికారంలో భ్రాంతి కలిగింది. ఇంతలో చార్లెస్ బెల్ చెవులలో మాటలు. స్కాట్లాండ్లోని తన భార్య సెల్ ఫోన్లో తనతో మాట్లాడినట్లు అతని చెవుల్లో నోరు పెట్టి అరుస్తూ ఆమె నా కోసం మాట్లాడాలని అంటున్నది. ఆమె ప్రసవించిందంట, మగబిడ్డ అంటుంది అంటూ తన మాటలకు తానే తుల్లిపడి, చార్లెస్ బెల్, ఇదంతా ఈ చల్లని పవిత్ర జలంతో మనం మొహం కడుక్కున్న ఫలితం. కాలం, దూరం, విశ్వం, మనలోని ప్రాణం అన్నీ కూడా కలిసిపోయి అంతా సంగ్రహంగా అయిపోయి నా తలలోనే తాండవం చేస్తున్నాయి. నిజంగానే నా భార్య నాతో సెల్ ఫోన్లో మాట్లాడాలని అరుస్తూ ప్రయత్నిస్తుందా? అయ్యో, మరి నా సెల్ ఫోన్ డార్జిలింగ్లోనే విడిచిపెట్టి వచ్చాను కదా, బ్యాటరీ అయిపోతే అంటూ విస్తుపోయాడు. ఆశ్చర్యపోకండి గూఢాచారి మహాశయ, ఇక్కడి సంబల నీళ్లు కాలజ్ఞానాన్ని, ఈ విశాల విశ్వం యొక్క దూరాన్ని జయించగలవు. మీ ఆత్మ యొక్క శక్తి పెరిగి మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతటి దైవత్వం ఉన్నదా అని ఇక్కడ గనక కొద్ది రోజులుంటే గనక ప్రతిరోజు స్ఫటిక పర్వతం దర్శనం, చల్లని గోముఖ జలంలో ప్రవహించే గంగా స్నానంతోనూ మీ మనస్సు పూర్తిగా స్తంభిస్తుంది. యోగంతో మనోనాశం అయిపోతుందని చదవలేదా? వయస్సు స్తంభన అంటే ఏమిటి? అంటే మీరు ఎప్పటికీ ఇదే వయసులో నిలిచిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా సరే అయితే వయసు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అంతే వయసు ఉంటుంది మీ శరీరానికి. బంధుత్వాలన్నీ కూడా పూర్తిగా మరుపుకొస్తాయి. మీకు ఎవరూ లేనట్లుగా, ప్రపంచంలో మీరొక్కరే ఉన్నట్లును. మీరు అనబడే ఆ నేనుతోనే ఈ ప్రపంచమంతా నిండిపోయినట్లుగా ప్రపంచ జాతులు, దేశాలు, అందులోని ప్రజలు అందరూ కూడా మీ కడుపులోంచి బియ్యపు గింజల్లా వచ్చిన మీ బిడ్డల కుటుంబంలా కనిపిస్తుంది. ఈ విశ్వమంతా మన కుటుంబంలా. మనలో వారి కోసం ప్రేమ, దిగులు, బెంగ పుట్టుకొస్తాయి. అప్పుడు ఇక్కడే ఉంటే మోక్షం కూడా మానేసి మీరు ఒక కన్న తల్లిలా వారి కోసం, పిల్లాడి కోసం తల్లి తన సుఖాలన్నీ త్యాగం ఎలాగైతే చేస్తుందో అలాగే ఇక వాడే తన జీవితం అయిపోయినట్లుగా ఇలా మోక్షం కూడా మాని ఈ భూమి మీదే ఉండిపోతారు ప్రజల ముక్తి కోసం పాటుపడుతూ. అసలు తన ముక్తి ధ్యాసే మర్చిపోయి తాను అన్న భావాన్నే మర్చిపోతారు చివరికి. ఈ పవిత్ర జలాల ప్రభావం అంతటిది. ఇదంతా కూడా సంబలా ప్రభు యొక్క సన్నిధి యొక్క పరమ పవిత్ర ప్రభావంలోని దివ్యశక్తిలో ఒక్క ఆవగింజంత నిప్పురవ్వ మాత్రమే. ఆయన ప్రత్యక్షంగా గనక ఈ ప్రపంచంలోకి వస్తే మన ఊహలు కూడా పట్టవు. ఆశ్చర్యానికి మన ఊహకు కూడా అంతు ఉండదంటే ఆశ్చర్యపడుతున్నాం అన్నాడు లామాదోచి చోగ్యాల్ మహాశయుడు. మాలో కలిగిన దివ్యానుభవానికి అందరం కూడా విస్తుపోతూ పవిత్రత అంటే ఏమిటో మొదటిసారిగా జీవితంలో తెలుసుకున్న పసిపిల్లవాడిలాగా లామా మహేశుడి వెంట నడిచాం. తల్లి వెంట నడిచే పసిపిల్లలాగా మౌనంగా. ఇక 36వ అధ్యాయం మంచు కోతి. అలా ధర్మరాజు వెనకాలే నడిచి వెడుతున్న విశ్వాసం గల కుక్క పిల్లల్లాగా మా సాహసయాత్ర బృందం అంతా కూడా లామా మహేశుని వెంట ఆశ్చర్యంతో మౌనంగా తలలు వంచుకొని నడుస్తున్నామన్న మాటే కానీ మాలో ప్రతి ఒక్కరికి కూడా లోపలే గొప్ప అంతర్మదనం జరుగుతుందట. అసలు ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి అద్భుత శక్తి ఏమిటి? మామూలు ఇనుప ముక్కను
సూదంటు రాయిగా మార్చి కరెంటు ప్రవహించే తీగలా స్పందించేలాగా ఇక్కడ వాతావరణం నిర్మలమైన మంచు కరిగిన నీళ్లు. అబ్బా, అసలు ఏమిటి మన జీవితం? మన జీవితానికి అర్థం ఏమిటి? బయటి ప్రపంచంలో నిత్యం మనం బ్రతికే ఫ్యానులాగా గిర్రున తిరిగే అర్థం లేని నిత్య జీవితంలో కాలయాపనైనా జీవితం అంటే? మరణం ఎదురుగుండా వచ్చి కోర్టు నుండి వచ్చే సమన్లాగా మనల్ని పిలిచేదాకానా? అసలు మన జీవితంలో ఎంతవరకు సాధించింది ఏమిటి? ఈ శరీరంతో, భోజనము, నిద్ర, సుఖదుఖాలు, రాత్రి పగలు తిరిగే కాలంతో వయస్సు మళ్ళీ ముసలితనం వచ్చి ఆకులు రాలిన చెట్టు మూడుబారినట్లుగే ముసలితనంతో ఎండిపోతూ నిస్సారంగా చచ్చేదాకా కాలాన్ని భారంగా మోస్తూ అర్థం తెలియకుండా బతకమేనా జీవితం అంటే? ఓహో, ఇంకో పక్క తలలోనే ప్రపంచమంతా చూపించే ఈ పరిశుద్ధ జలంతో తెల్లిలా తాకే గంగామాత. అవి కేవలం నీళ్ళేనా? ఎంతటి ప్రభావం వాటికి! కాలాన్ని, దూరాన్ని, శరీరం పరిమితిని జయించే అద్భుత శక్తి. కేవలం ఒక్కసారి తల మీద ఆ నీళ్లు పోసుకుంటేనే ఇంత అద్భుతంగా కనిపించిందే. మరి అవి నిజంగా శివ పరమాత్ముని జటాజూటం నుంచి ప్రవహించిన శక్తి వల్లనేనా? లేక విష్ణు భగవానుని పాదముల నుండి పుట్టిన ఆకాశగంగా పవిత్రత యొక్క శక్తిదా? ఇవి తప్ప వేరే ఏమీ కారణం కనిపించదే ఇంతటి అద్భుతమైన ప్రభావం ఆ జలంలో ఉండడానికి. ఇంతటి అద్భుతమైన ప్రభావం ఆ జలంలో ఉండటానికి. ఇలా ఆలోచిస్తూనే సెలయేరులా ప్రవహించే గోముఖం ప్రవాహాన్ని దాటి సన్నటి రోడ్డు వంటి దారి వెంబడి నడక సాగించాం. రోడ్డుకి కుడి ఎడమల వైపు కొండచర్యలు ఏటవాలుగా పెరిగిపోయిన ఆకుపచ్చని చెట్లతో నిండి ఉన్నాయి. అవి మామూలు చెట్ల వలె కాక ఆకులు లేని దేవదారు వృక్షాలు. నిటారుగా పెరిగి ఒక బెల్లం ఆకారంలో సూటిగా పెరిగిన చెట్ల వరుస. దట్టమైన ఆకుపచ్చని అడవిలాంటి తోటంతా కూడా మరింత చల్లగా కనిపించింది. వింత వింత పక్షులు విచిత్రంగా కూస్తూ కుడివైపు నుంచి గుండ్రంగా తిరుగుతూ అవి మా తలల వైపుగా ప్రదక్షిణంగా ఎగిరిపోయాయి. ఎక్కడి నుంచో ఓ చల్లని గాలి ఏదో వింతైన పరిమళంతో గుమగుమ వీచింది. మరుక్షణంలో ఎడమ పక్క నుంచి బాగా మెగ్గిన అరటిపండ్ల పరిమళం గుమగుమ మా ముక్కులను అదరగొట్టింది. ఆ వాసనకు మా అందరికీ నోటి వెంట నీళ్లు కారి నోరూరింది. ఎన్నాళ్ళయిందో కదా మన ప్రాంతపు అరటిపళ్ళు తిని అనుకున్నాం అప్రయత్నంగానే. ఎడమవైపు నుంచి నెమళ్ళు, జింకలు గుంపులు గుంపులుగా అరుస్తూ కుడివైపుగా పెరిగెత్తుతున్నాయి. ఇంతలో ఒక వింత పరిమళం పారిజాతపు పూలు వంటిది ఎత్తైన కొండ చర్య మించి మా వైపు వీచసాగింది. చూశారా, ఆ విచిత్ర పరిమళం దేనిదనుకున్నారు? మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ లామాదోజీ చోగ్యాల్ ఈసారి తానే మమ్మల్ని సూటిగా ప్రశ్నించారు. అదేదో సుగంధ పుష్పాల పరిమళంలా ఉన్నది గురుదేవా అన్నాడు జగదీష్ చంద్రబోస్ వృక్ష శాస్త్రజ్ఞుడు కాబట్టి. అది పూల పరిమళంలా ఉన్నదని అందరికీ తెలుసును. అసలు ఆ పరిమళం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందో చెప్పగలరా? మాకేం తెలుసు అన్నాం అందరం ఒకే కంఠంతో. ఇది ఒక హిమాలయాలలో మాత్రమే పెరిగే మంచులోంచి పుష్పించేటువంటి మంచు కమలం యొక్క సువాసన. దీనిని సౌగంధికం అంటారు. ఇవి 12 ఏళ్లకు ఒకసారి మంచు కొండపైన మంచులోంచి పొడుచుకొని వచ్చి శిఖరంలాగా మొలుస్తుంది. ఆ పైన 7 నెలలు ఆ మొగ్గ ఎదిగి చివరికి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వసంతకాలంలో పుష్పిస్తుంది. అరచేతులు 2 దగ్గరగా పెట్టినంత వెడల్పుగా పెద్ద తామర పుష్పంలా విచ్చుకుంటుంది. దీనికోసం ఎంతోమంది యోగులు, సాధువులు పెడిగాపులు పడి ఎదురు చూస్తారు. ఇక్కడ వాళ్ళు దీన్ని బ్రహ్మకమలం అని అంటారు. బ్రహ్మకమలమా? ఆ పేరు ఎప్పుడు వినలేదే అన్నాం అందరం కూడా, ఒక్క జగదీష్ చంద్రబోస్ తప్ప. ఆయన ఆలోచనగా ముఖం పెట్టి, ఎప్పుడో నా చిన్నతనంలో జర్మన్ బోటనీ సైంటిస్టులు వృక్ష శాస్త్రజ్ఞులతో కలిసి అరుదైన మందు మొక్కల కోసం, విచిత్రమైన ఔషధాల కోసం ఒక బొటానికల్ టూర్ వెళ్ళాము. అప్పుడు హిమాలయాల్లో నివసించే టిబెటన్ మందు మొక్కలు ఏరేటువంటి లామా వల్ల వీటి గురించి విన్నాను. అతడు ఎంతో అద్భుతంగా చెప్పాడు, కానీ దాన్ని చూడటం మాత్రం కుదరలేదు. అవి ఎప్పుడో అరుదుగా కానీ పుష్పించవు అని మాత్రం విన్నాను గురుదేవా. ఇప్పుడు ఆ బ్రహ్మకమలం మనకి కనిపిస్తుందా అన్నాడు లామా వైపు తిరిగి ఆశ్చర్యంగా.
లామ మహర్షుడు కుడివైపుగా తిరిగి కొండ శిఖరం వైపు చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. అదే పవిత్రాతి పవిత్రమైనటువంటి సౌగంధిక కమలం. మీ మహాభారత కథలో చదవలేదు? గుమగుమ పరిమళించే పుష్పం ఒకటి ద్రౌపదీదేవి ప్రక్కన గాలికి ఎగిరి వచ్చి పడ్డదని, ఆమె అలాంటి పుష్పాలు కావాలని భీముని కోరడం, దానికోసం భీముడు హిమాలయాలలోని అరణ్యాలు గాలించటము గుర్తుకు వస్తుందా ఆ కథ అంటాడు. దాంతో శ్రీనివాస చక్రవర్తి సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఆహా, అదే సౌగంధిక పుష్పం కదా, దివ్య పరిమళాలను వెదజల్లుతుంది. దానినే బ్రహ్మకమలం అంటారా? నాకు తెలియదే. నాకు తెలిసిందల్లా సౌగంధిక పుష్పాల వనం ఒకటి హిమాలయాల్లో ఎక్కడో మామూలు మనుషులకు కనిపించినటువంటి కొండచర్యలో దాగి ఉందని. అవునవును, అంతేకాదండోయ్, ఇంకొకటి కూడా ఇప్పుడు గుర్తుకు వస్తుంది. సౌగంధిక పుష్పం పేరు వినగానే ఆ పుష్పాలు లభించే చోటనే మహావీరుడైనటువంటి ఆంజనేయుడు భీముడికి ముసలికోతిలాగా దర్శనమిచ్చాడు అంటూ భయం భయంగా ఇటు ఇటు చూస్తూ కొండచర్యల వైపు అంటాడు. అందరం అక్కడే ప్రకృతి క్షణక్షణానికి విచిత్రంగా మారిపోవడం గమనించాం. నెమళ్ళు రొద చేస్తూ కుడివైపు నుండి ఎడమవైపుకి పరిగెత్తాయి. లేళ్ళు ఆశ్చర్యంగా బెదురుగా పైకి గెంతుతున్నాయి, వెనకాల నుంచి ఎవరో తరుముకు వస్తున్నట్లుగా. ఇంతలోనే కుడివైపు దేవదారు చెట్లు 15-20 అడుగులు ఎత్తుకు పెరిగినవి గుబురుగా జలజలా ఊగిపోతూ ఎవరో బలంగా కదిలిస్తున్నట్లుగా, చెట్టు కొమ్మలను విదిలిస్తున్నట్లుగా పెద్ద శబ్దంతో అలికిడి వినిపిస్తే అందరం కూడా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అటే చూస్తూ ఆగిపోయాం. మరుక్షణమే ఏదో వింత వాసన గుప్పును వ్యాపించింది. అందరం లామ మహర్షి ముఖం వంక చూసాం, భయంగా ఆశ్చర్యంగా. ఈసారి లామ ముఖం కూడా మారిపోతూ భయంగాను కొంచెం కంగారుగాను కనిపించింది మాకే వింతగా. విన్నారా ఆ అలికిడి? అది ఎప్పుడో అరుదుగా కనిపించే మంచుకోతి. మీ ఇంగ్లీష్లో దాన్ని ఏతి అని అంటారు. దానిని చూసిన వారే లేరు బయట ప్రపంచంలో. ఇక్కడ మా టిబెటన్లు కూడా మా పూర్వీకుల తరంలో 90 ఏళ్ల ముసలి లామాలు మాత్రం చూడగలిగారట, అది దూరం నుంచే. ఇక్కడి లామాల విశ్వాసం ప్రకారం ఏటి మనిషి కాదు, కోతి కాదు, నరవానరం, అంటే ఇంగ్లీష్లో ఏప్ మ్యాన్ అని అంటారు. సుమారు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. బలంగా ఉన్న శరీరం, దట్టమైన ఆకుపచ్చ రంగు బొచ్చుతో వింతగా అరుస్తూ అడవి జంతువులను కూడా భయపెట్టి అదిలిస్తుంది. ఈ కనిపించే సందడంతా కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పరిస్థితిలో దానికి ఎదురు వెళ్ళడం మంచిది కాదు అంటాడు లామగారు. మరుక్షణంలో ఓ వింత దృశ్యం మా అందరికీ కూడా ఊపిరి ఆగిపోయేటంత ఆశ్చర్యం. 15-20 అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి మనిషిలాంటి కోతి ముందుకు వంగి నడుస్తుంది. చేతులు నేలకు తగిలేటంత పొడుగ్గా ఉన్నాయి. ఆజానుబాహువుగా, తల గుండ్రంగా 2-3 అడుగుల చుట్టుకొలతతో పెద్ద గుమ్మడికాయంత ఉన్నది. ఆ కోతి రొమ్ము వద్దకు, భుజాల వద్దకు మాత్రమే చెట్లోంచి పైకి లేచింది. కళ్ళు మాత్రం లేత తేనె రంగుతో కలిపిన పసుపు వెన్నెలో నిప్పు రవ్వల్లా మెరుస్తున్నాయి. మాకు భయంతో గుండె పగిలినంత పని అయ్యింది. కుడివైపు నుంచి కొండచర్య మించి దూకుతూ మా దారికి అడ్డంగా వచ్చి అది ఎడమవైపుగా దిగి లోయలోకి అంతర్ధానమయ్యింది. పొడవాటి సరుగుడు, దేవదారు చెట్లు, జవజవ తోటకూర కాడల్లాగా ఆ మహావానరం పరిగెత్తిన దిక్కుగా వెనకాలే ఇటు అటు ఊగిపోతూ సందడిగా కనిపించాయి. అందరం కూడా ఆశ్చర్యంతో, భయంతో కూడిన భక్తిభావంతో నిండిపోయాం. చూశారా, అది కోతి కాదు, ఏటీ కాదు, అది ఆంజనేయ స్వామి మాయ రూపంతో సౌగంధిక పుష్పవనంలోనే కదా భీముడికి దర్శనమిచ్చాడు అంటాడు శ్రీనివాస చక్రవర్తి కన్నీళ్లతో ఆవేశపడుతూ. ఆ కోతి ముఖాన తెల్లటి వి అక్షరంలో ఉన్నటువంటి ఆకారంతో స్పష్టంగా ఉన్నటువంటి గుర్తు చూశారా అన్నాడు చార్లెస్ బెల్ బైనాక్యులర్స్తో ఆ మహావానరం పరిగెత్తిన దిక్కుగా చూసుకుంటూ. లామాదోజీ చోగ్యాలు మాత్రం మౌనంగా, ఏ కదలిక లేకుండా శిల్పంలా ఉన్నాడు. ఇలా ఎడంపక్కగా వచ్చిన అడవి గుబురులోంచి అలికిడి సందడికి సర్దుకోగానే అకస్మాత్తుగా అడవిలోని పక్షుల కిలకిల రావాలన్నీ కూడా వెంటనే ఆగిపోయాయి. మేము ఆదుర్దాగా ఆ దారి వెంట 10 అడుగులు ముందుకు వేసి ఆశ్చర్యంతో నిలబడిపోయాం. మా ఎదురుగా మంచులో పాదాల గుర్తులు స్పష్టంగా అచ్చుపడి కనిపిస్తున్నాయి. మా ఎదురుగా మంచులో ఉన్నటువంటి పాదాల గుర్తులు స్పష్టంగా అచ్చుపడి కనిపిస్తున్నాయి. దగ్గరగా వెళ్ళి తన చేతిలోని భూతద్దంతో నిశితంగా పరిశీలించాడు చార్లెస్ బెల్, అసలు సిసలైన గూఢచారిలాగా.
జేబులోంచి టేపు తీసి కొలతలు తీసుకున్నాడు ఐస్ పెన్స్కి. తన కళ్ళద్దాలు సర్దుకుంటూను. అలాగా ఆ కొలతలు చూసి విస్తుపోయి వెల్లకిలా పడినంత ఆశ్చర్యపోయాడు నికోలాన్ రోరిచ్. మా మిత్రుల కంగారు చూసి లామా మహేశ్వరుడు ముందుకు వెళ్ళి వంగి చూస్తే అక్కడ అడుగున్నర పొడుగున్నటువంటి పాదాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అవి మనిషి పాదాల గుర్తుల మాదిరే గుండ్రని మడమ, పొడుగాటి పాదములకు 6 వేళ్ళు ఆశ్చర్యంగా కనిపించాయి. మా వెనకాలే వచ్చిన లామా ఆ గుర్తుల వంక చూస్తూ ఆశ్చర్యంగా మౌనంతో అలాగే ఉండిపోయాడు. మాకెవరికి కూడా నోట మాట రాలేదు. అందరం కూడా మతులు పోయినట్లున్నాం. ఆ తర్వాత మేము ఎంత ప్రశ్నించినా నోరు విప్పలేదు ఆ విషయం గురించి లామా మహేశ్వరుడు. మాలో చాలామంది కూడా ఆశ్చర్యంగా, భయంగా, ఇంకా దిగులు కలిగినటువంటి అద్భుత భావంతో ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ఆ యాత్రలో చివరి మజిలీ చేరుకున్నాం. అప్పటికే శేర్పాలు అక్కడికి మాకంటే ముందు వెళ్ళి క్యాన్వాస్ గుడ్డతో గుడారాలు ఏర్పాటు చేసి వంటలు చేయడం మొదలుపెట్టేసి ఉన్నారు. వాళ్ళు మేము నడిచి వచ్చిన కొండలోయ కన్నా 5-6 వేల అడుగుల పల్లంలో ఉన్నటువంటి కొండచర్యకు చాటుగా ఈదురుగాలికి మరుగుగా ఉండేలాగా గుడారాలు కట్టారు. ఎంతో నేర్పుగా అర్ధచంద్రాకారంలాగా. ఆ గుడారాల మధ్య వంట పొయ్యిలను చూడగానే మా కడుపులో అగ్నిహోత్రం వెలిగించినట్లయింది. అప్పటిదాకా ఆకలినే మర్చిపోయామన్న సంగతి మాకు అప్పుడు గుర్తుకు వచ్చింది. హిమాలయాలలో చిరంజీవులు ఉంటారని నా చిన్నప్పుడు కథలుగా వినేవాడిని. తర్వాత హై స్కూల్లో చదివే రోజుల్లో చిరంజీవుల్లో ఒక్కరుగా వ్యాస మహర్షి, మార్కండేయుల వారు, ఆంజనేయ స్వామి, అశ్వత్థామ ఇంకా ఎప్పటికీ ఉన్నారని, ఈ కలియుగాంతం వరకు కూడా ఉంటారని చదివాం. ఉంటే మాత్రం వాళ్ళని చూసేదెలా? ఒకవేళ చూస్తే మాత్రం గుర్తుపెట్టేదెలా? వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కదా వారిని గుర్తించగలం. అది ముమ్మాటికి సత్యమని ఈనాటి ఈ వానరమూర్తి రుజువు చేశాడు. అయినా ఎవరైనప్పటికీ నా మనసులో మాత్రం భక్తితో ఆంజనేయ స్వామిగా తలచి అప్రయత్నంగానే నా 2 చేతులు జోడించాను. ఓ వీరానమంతా, నీ ముందు నేనంత ప్రభు, నా అజ్ఞానాన్ని మన్నించు. భీముడంతటి మహాశివ వీరుడే నిన్ను గుర్తించలేదు అంటూ శ్రీనివాస చక్రవర్తి చక్కగా నమస్కారం చేసుకుంటారు. ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటున్నాం. ఇక 37వ అధ్యాయం సంబళ ప్రభువు. అలా మేము గోముఖ్ జలప్రవాహం నుంచి బయలుదేరి కొంత దూరం నడిచేసరికి మామూలు మనుషులం అయ్యాము. మా ఆలోచనలు, సందేహాలు, ప్రశ్నలు దీప పురుగుల్లాగా మళ్ళీ ముసురుకోసాగాయి. శ్రీనివాస చక్రవర్తి లామా దోర్జీ వంకకు తిరిగి ఇలా ప్రశ్నించాడు భయంగానే. శ్రీనివాస చక్రవర్తి లామా దోర్జీ వంకకు తిరిగి ఇలా ప్రశ్నించాడు భయంగానే. ఓ లామా గురుదేవా, మనం శంబల శంఖం గురించి, స్ఫటిక పర్వతం గురించి, గడ్డగట్టినటువంటి మంచు నదీ ప్రవాహం గురించి ఇలాగా మీ నుంచి ఎన్నో వింతలు, విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి వీటన్నింటినీ విన్నాక నాలో ఇంకో అనుమానం భూతంలా వెంటాడుతుంది. అడగమంటారా అనేసి అడుగుతారు. అడగండి, సందేహం ఎందుకు అంటాడు లామా మహేశ్వరుడు. ఈ వింతలు, విశేషాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కలిసి ఒకే ఆలోచన వైపుకు మా మనసులను తీసుకువెళ్తున్నాయి. అది అంటూ ఆగుతాడు. అదేంటంటే సంబళ ప్రభువు. సంబళ ప్రభువు అన్న ఒకే ఒక్క ఆలోచన మళ్ళా మాలో సుళ్ళు తిరుగుతున్నది. ఎంతసేపటికి ఇదే ఆలోచన. అణుచుకున్న కొద్దీ ఆ ఆలోచనే జపంలా మళ్ళీ మనసులో తిరుగుతుంది. సంబళ ప్రభువు వస్తాడంటారే. ప్రపంచ మత గ్రంథాలన్నింటిలోనూ కూడా ఆయన గురించిన వర్ణన ఒకే విధంగా ఉన్నది కదా. చివరకు బైబిల్లో కూడా భగవంతుని అవతారం ఒక తెల్ల గుర్రం మీద ఎక్కి వస్తాడని, ఆయన చేతిలో చంద్రవంకలా ఉన్నటువంటి పదునైన ఖడ్గం ఒకటి మెరుస్తూ ఉంటుందని, ఆయన దుర్మార్గులను లక్షల కోట్లలో నశింపచేస్తారని, ఈ ప్రపంచమంతా కూడా ధర్మాన్ని స్థాపిస్తాడని ఇంకా చదువుతూ ఉంటాం, వింటున్నాం. కానీ నాకేమీ అర్థం కావటం లేదు. నిజంగా ఆయన ఒక మనిషేనా? చేతిలో ఒక కత్తి మాత్రమే పట్టుకొని ఇన్ని కోట్ల మందిని నరకడానిక ఆయన పైనుండి దిగి వచ్చేది? నాకేదో అంతా కూడా గందరగోళంగా ఉంది. అసలు దీనికి ఏదో వెనుక ఇంకొక నిగూఢమైన రహస్యమన్న అర్థమో, లేక ఏదో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యమో, ఇంకా దేవరహస్యం వంటిది ఏదో ఈ భావన వెనుక దాగి ఉంటుందేమో అని నా అనుమానం అనేసి అడుగుతూ ఉంటారు. అది ఏదైతే మీ నుంచి వినాలని నా తాపత్రయం. మీరు ఈ మంచు కొండల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడ కథలు, గాథలు, వింతలు, విశేషాలు ఎన్నో తెలిసినవారు. అందులోనివి మూఢనమ్మకాలు ఏవో
అందులో మూఢనమ్మకాలు ఏవో, నమ్మలేని నిజాలు, యథార్థ సత్యాలేవో తెలుసుకోగల అనుభవం, తెలుసుకునే విచక్షణ మీకుంటాయని మా నమ్మకం. నిన్న మణిపద్మోహం అన్న మంత్రానికి అర్థం మీరు చెప్పినది. పద్మం చుట్టూ తెల్లటి రేఖలు అమర్చి ఉన్నట్లుగా చుట్టూరా మంచు పర్వతాలు, చక్రంలా ఉండే పీఠభూమి, మధ్యగా ఉన్న స్ఫటిక పర్వతం అనే ఈ మణి గురించిన అర్థమే. ఆ పర్వతాలు అలాగే కళ్ళకు కనిపించగానే నాకు ఆశ్చర్యంతో మెతిపోయింది. అలాగే సంబలా ప్రభువు గురించిన నా ఈ సందేహాలు కూడా మీరే తీర్చరా దయతో అంటారు. ముందు నడుస్తున్నవాడల్లా లామాదోజీ చోగ్యాలు మెరుపు మెరిసినట్లుగా తటాలను వెనక్కి తిరిగాడు. శ్రీనివాస్ ప్రభు, నీకు మీ పెద్దలు నిజంగానే సరైన పేరే పెట్టారయ్యా. అందరిలాగా ఏవో చెత్త ప్రశ్నలు అడగకుండా ఇంతవరకు ఎవరూ అడగని, ప్రశ్నించని సంబలా ప్రభువు చిహ్నాల గురించి నీవే అడిగావు. నాకెంతో ముచ్చట వేస్తుంది. సంతోషంతో చెప్తాను విను అంటూ చక్రవర్తి పక్కకు చేరి అతను పక్కనే నడుస్తూ తన జపమాలని వేగంగా తిప్పుతూనే చెప్పుకుపోతున్నాడు. సంబలా ప్రభు చేతిలో తలతల మెరిసే చంద్రవంక వంటి పదునైన కెత్తి అంటే తెల్లని ఒక కెత్తి ఉంటుందని కదా మీరు విన్నది. దానితో ఈ కలియుగంలోని పాపులను కోట్ల సంఖ్యలో నశింపజేస్తాడని కూడా విన్నారు, అవునా? పాపులను నశింపజేయడం అంటే ఏమిటి? దానికి ఒకే ఒక వ్యక్తి పాతకాలపు కెత్తితో ఎంతమందినైనా నాశనం చేయగలడు. అది కాదు దీనికి నిజమైన అర్థం. అసలు మీ భగవద్గీతలోనే ఉంది అన్నాడు. శ్రీనివాస్ చక్రవర్తి దాంతో తుల్లిపడ్డాడు ఒక్కసారిగా. ఏమిటి, భగవద్గీతలోనా? నేనెప్పుడు సంబలా ప్రభువు ప్రస్తావన గురించి అందులో ఏమీ చదవలేదే అంటూ సందేహంగా తను చదివిన భగవద్గీతను గుర్తు చేసుకుంటూ అడిగాడు. లామా నిశ్చలంగా చూస్తూ భగవద్గీతలోని 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి అనగా పరమపురుషుడు లభించే విధానం గురించి అప్పటి అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ ప్రభువు నీలోని పదునైన వివేకం, వైరాగ్యం అనే ఖడ్గంతో నీ చుట్టూ పెనవేసుకున్నటువంటి అశ్వత్థం కొమ్మల వంటి సంసార బంధనాలను ఖండించు అన్నాడు కదా, గుర్తుకు వచ్చిందా? అక్కడ చెప్పిన పదునైన ఖడ్గమే ఈ సంబలా ప్రభువు చేతిలో ఉండేటువంటి ఖడ్గం అంటే కత్తి. అంటే ఆధ్యాత్మిక పరిభాషలో పదునైన ఖడ్గం ఏమిటి? చురుకైన బుద్ధితో నిజమేదో అసత్యమేదో కత్తితో నరికినట్లుగా విడదీసి తెలుసుకోగల జ్ఞానమే ఖడ్గం. ఇదే సంబలా ప్రభువు చేతిలోని ఖడ్గం, పదునైన కత్తి. దీంతో సత్యయుగం స్థాపిస్తాడట. అంటే ఏమిటి? ఇది సత్యయుగంకి సరైన కాలం రాగానే తటాలున మానవుల తలలోని సత్యపురుషుని యొక్క స్థానమైన సహస్రాల దళపద్మం నుంచి తలుక్కున మెరుపులా మెరిసి తెల్లని ఖడ్గంలా జ్ఞానం ప్రకాశిస్తుంది మెదడులో. ఇది ఒక యోగ ప్రక్రియ. దీనితో మనిషికి ఉండేటువంటి భ్రాంతి, లోభాలు, పిచ్చి పిచ్చి ఆశలు, కామం, క్రోధం వంటి బలహీనతల మీద ఉండేటువంటి మమకారం అన్నీ కూడా పోతూ ఉంటాయి. దాంతో ప్రతి మనిషిలోని కూడా దుర్మార్గుడు నశిస్తాడు. అంటే ఏమిటి? భగవంతుడు ఈ విధంగా అవతారంగా దిగి సంబలా ప్రభువు రూపంలో వచ్చినప్పుడు అందరి మనసుల్లోకి తన ఖడ్గం వంటి వివేకంతో జీవుని యొక్క లోపల ఉండే పాప పురుషుని సంహరిస్తాడు. ప్రతి మనిషిలోని ఉన్నటువంటి దుర్మార్గతను చంపివేస్తే దుర్మార్గులందరినీ చంపినట్లే కదా. అలా కాక ఊరికే యుద్ధంలో సైనికుల్లాగా ఎదుట వాడి శరీరాన్ని మాత్రమే చంపి ప్రాణాలు మాత్రమే తీసేస్తే వాడు మరణిస్తూ పట్టరాని క్రోధంతో, ద్వేషంతోనూ వాడిలోని జీవాత్మ బయటికి వస్తుంది గనుక మళ్ళీ అలాగే పుడతాడు. అలా దుర్మార్గులు ఇంకా పెరిగిపోతారు హింస ద్వారాగా. కానీ సంబలా ప్రభువు తన ఆత్మలోని భగవత్ శక్తి వల్ల మానవునిలోని దుర్మార్గుడు అంటే పాప పురుషుని సంహరిస్తాడు. అంటే లోపల నుంచే నశింపచేస్తాడు. అప్పుడు మానవ జాతి నిర్మలమవుతుంది అని భాగవతంలో సుఖయోగేంద్రుడు చెప్పినది కూడా ఇదే కదా. ప్రపంచం మొత్తం కూడా సమాజం దుర్మార్గత లేని వ్యక్తులతో నిండిపోయి నిర్మలంగా వెలుగుతుందని అర్థం. అప్పుడు మానవజాతి అంతరాత్మ స్ఫటికంలా నిర్మలమవుతుంది కదా. అదే మనలో ఉన్నటువంటి స్ఫటిక పర్వతం అంటే పద్మంలో మణి. అలాంటి నిర్మల స్ఫటికం లాంటి ఆత్మస్థితికి అద్దం పెట్టేటువంటి శ్రీ యంత్రమే అనగా మంత్రశాస్త్రంలోని శ్రీచక్రమే మేరు ప్రస్తార యంత్రం వంటిదైనటువంటి ఈ స్ఫటిక పర్వతం అంటూ లామాదోర్జీ తన ప్రసంగాన్ని ముగించాడు. శ్రీనివాస్ చక్రవర్తితో పాటు వింటున్నటువంటి అందరి మనసులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అలాగే ఆశ్చర్యంతో అందరి నోళ్ళు తెరుచుకున్నాయి. లామా యొక్క
ఈ అద్భుత విశ్లేషణ శక్తికి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి సూక్ష్మ దృష్టికి శ్రీనివాస చక్రవర్తి సంతోషంతో పొంగిపోతూ మళ్ళీ ఇలా అడిగాడు, లామా గురుదేవా, సంబళ ప్రభువు భూమి మీదకి ఎప్పుడు అవతరిస్తాడు? ఆయన నిజంగా ఒక మనిషి రూపంలో శరీరం ధరించి ప్రపంచానికి కనిపిస్తాడా అంటే ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయినట్లుగా అతని వంక చూశాడు లామాదోజీ చోగ్యాన్. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? పూర్వం భగవంతుని అవతారాలు ఒక రూపం ధరించి రాలేదా? బుద్ధ భగవాన్ని రూపంలోనూ, ధర్మావతారైనటువంటి రామచంద్ర ప్రభు రూపంలోనూ, అలాగే భగవంతునికి సంబళ ప్రభు రూపంలోనూ అవతరించడానికి వచ్చే ఇబ్బంది ఏముంటుంది? ఇకపోతే ఆయన ఎప్పుడు అవతరిస్తాడో అన్నది ఇక్కడ లామాలకు పరమ గురువులైనటువంటి తాసీలామాల వంటి వారికి, దలైలామాలకి అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా నోరు విప్పరు. పైగా ఏమీ తెలియనట్లుగా మనల్ని అడుగుతారు, ఏమిటి భగవంతుని అవతారమా, ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే అది ఒక దేవ రహస్యం, అతి జాగ్రత్తగా గుప్తంగా ఉంచబడినటువంటి పరమ రహస్యం. అలా రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏమిటని మీలాంటి వారికి సందేహం కూడా కలగవచ్చు. ఎప్పుడెప్పుడైతే ఈ భూమి మీదకి భగవంతుని అవతారాలు దిగి వస్తాయో అప్పుడప్పుడల్లా భగవంతుని యొక్క శక్తిని వ్యతిరేకించే అసురీ శక్తులు కూడా పుట్టుకొని వస్తాయి, సూర్యుడు ఉదయించే ముందు చీకటి పేరుకొని ఉన్నట్లుగానే. అంతేగాక భూమి యొక్క ఆకర్షణ శక్తి పదార్థం యొక్క తమో గుణం అంటే నిద్రావస్థ లాంటి చీకటి గుణం కలిగిన సోమరితనం, స్వార్థం కలిసిన ఒకానొక దైవతత్వాన్ని వ్యతిరేకించే పొగరబోతు లక్షణం. దీనికి ప్రతిరూపాలే భగవంతుని అవతారం వచ్చినప్పుడల్లా వెలుతురు దీపం క్రింద వెనకాలే చీకటి ఉన్నట్లుగానే పుట్టుకొస్తూ ఉంటారు. అలాంటివే శ్రీకృష్ణ ప్రభు అవతారం వచ్చినప్పుడు కూడా కంసుడు, నరకాసురుడు, దుర్యోధనుడు వంటి అసురీ శక్తులు ఆయనని వీలైతే నాశనం చేయాలని అవకాశం కోసం కాసు కూర్చున్నారు కదా. రామావతారంలో రావణుడు, ఇలా ప్రతిసారి కూడా వెలుతురు వెలిగినప్పుడు దాని వెనుక కీనీడ పడినట్లుగే ఇది ప్రకృతిలోని సహజ లక్షణం. అలాంటి దుష్టశక్తుల వల్ల పసిబిడ్డల్లాంటి దేవతాత్మల వంటి అమాయకులకు కష్టం కలగరాదని దేవతలు వారి జననం గురించి గుప్తంగా ఉంచుతారు. నిజానికి అవి అలా ఉండటమే మంచిది. మనం అవన్నీ కూడా ముందే తెలుసుకొని మాత్రం చేసేది ఏముంది? ఏమీ లేదు అంటాడు లామా మహాశయుడు. వెంటనే భావనగర్ మహారాజు అడిగాడు, భగవంతుని అవతారం ఎక్కడ జన్మిస్తాడో, ఎప్పుడు జన్మిస్తాడో మనకు తెలియకపోతే మనకి వారి అనుగ్రహం లభించేది ఎలాగా? సమాధానంగా లామా బల్లు నవ్వాడు. దానికి మహారాజు కోపం కూడా వచ్చింది. లామా ఇలా వివరించాడు, భగవంతుని అవతారం యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించడానికి కావలసినది మనకి ఆయన అడ్రస్సు వివరాలు తెలియాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే దైవానుగ్రహం మన నుంచి కాదు ప్రసరించేది, ఆయన నుంచి. వారి దృష్టి మన మీద పడ్డప్పటికే కానీ అవతారమూర్తి ఎక్కడ పుట్టాడో తెలుసుకొని మనం వెళ్ళి తలుపు తట్టి తెచ్చుకునేది కాదు అనుగ్రహం. అందుకే పూర్వ ఋషీశ్వరులు లామాలు తరచూ చెబుతూ ఉండేవారు, ఈ కలియుగం చీకటి రాత్రి వంటిది. ప్రతి మనిషి చేయగలిగిందల్లా తన ఇంటిలో దీపం పెట్టినప్పుడు తన గుండెల్లో భక్తిని, వినయ విధేయతను, నిస్వార్థతను దీపంలా వెలిగిస్తే చాలు. ఒక చీకటి రాత్రిలో పర్వతం మీద అంతా చీకటిమయంగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక గుడిసెలో పెట్టిన దీపం వల్ల ఆ గుడిసె ఎక్కడ ఉన్నదో దూరాన వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలాంటిదే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ వెలిగించుకునే దీపం. ఆ దీపం యొక్క వెలుగే అవతారమూర్తి దృష్టిని మన లోపల దీపారాధన వైపు ఆకర్షిస్తుంది. అనగా తాత్పర్యం ఏమిటి అంటే మనం చేయాల్సింది ఏమిటో మనం ఆలోచించుకుంటే చాలు. అవతారమూర్తికి మనం ఏమీ సాయం చేయవలసిన పని ఏమీ లేదు. మనకి మనం సాయం చేసుకోవాలి అంటే భగవంతునికి మనకి ఉన్న అడ్డుగోడ తొలగించడమే అంటూ లామా తన జపమాలను వేగంగా తిప్పుతూ నడవసాగాడు. ఈరోజు మా సాహసయాత్రలో అట్టే కష్టమైన పర్వత శిఖరాలు ఎక్కాల్సిన శ్రమ లేనట్లే, పవిత్ర గంగానది పుట్టుక స్థానం లభించినట్లే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు ఇట్టే చీకటి విడిపోయినట్లుగా తొలగిపోయాయి మా ఈ యొక్క అతి ముఖ్యమైన ప్రయాణం మజిలీలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.